కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామ మందిరంలోని శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి, 39వ డివిజన్ ఇన్ఛార్జ్ గొప్పశెట్టి బుర్రయ్య, నందేండ్ల నరసింహ, తలాటం నానాజీలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు కండువాలు వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ గొప్పశెట్టి బుర్రయ్య మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గొప్పశెట్టి బుర్రయ్య, ఆలయ చైర్మన్ నందేండ్ల నరసింహ, తలాటం నాని, మనోహర్ గుప్తా, పసుపులేటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కావున ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృప బాధ్యతలు కోరుకుంటున్నాము. మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు రంగరంగ వైభవంగా కళ్యాణం కూడా చేశాము. గత నెల 5వ తారీఖు కానీ ఈ రోజు దాకా కూడా ఎవ్రీడే ఏదో కార్యక్రమం రామనగర్లో చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప బాధ్యతలు కోరుకున్నాము. అలాగే ఈ సంవత్సరం కమిటీ అంతా కూడా మా ప్రీతం నాయుడు కొండబాబు గారి ఆదేశం మనకు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తలాడు నాని గారు, మా ఈవో గారు, అలాగే మన చైర్మన్ నాదెల్ల నరసింహ గారు, కమిటీ మెంబర్లు అందరూ కూడా, మన ఈవో గారు, మన వీర్రాజ్ చౌదరి గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.